చేశానండి. ఇడ్లీ, దోశ కూడా చేశాను. అన్నం, పప్పు, చారు, కాకరకాయ ఫ్రై, పెరుగు అంతేనండి. ప్రతి సంవత్సరం నాన్ వెజ్ కూడా తయారు చేసి పెడతామండి. ఈ సంవత్సరం పెట్టలేదు. ఎందుకంటే మేము ఈరోజు ఈవినింగ్ గుడికి వెళ్తున్నామండి. మా బాబుకి మొక్కు ఉంది, టెంపుల్కి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి ఈరోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదండి, అంతా వెజ్జే. మేము తయారు చేసినవి అన్నీ ఆమెకి సమర్పించామండి. చూడండి ఫ్రెండ్స్, ఆమెకి తమలపాకు నవలడం అంటే ఇష్టం, అందుకని అవి కూడా పెట్టాము. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామండి. వీలైనన్ని వంటకాలు, ఆమెకి నచ్చిన వంటకాలన్నీ తయారు చేసి పెడతాము. తర్వాత ఒకసారి నమస్కారం తీసుకుంటాము. తర్వాత ఆమెకి ప్రసాదంగా పెట్టిన వాటిలో ఉంచి కొంచెం కొంచెం తీసి అవి మేము బిల్డింగ్ మీద పెడతామండి. ఎందుకంటే ఆమె కాకి రూపంలో వచ్చి అవి తినేళ్తుంది అని మా నమ్మకం. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు మనకి పితృదేవతలు అవుతారండి. వాళ్ళని మాత్రం మర్చిపోకండి. వాళ్ళని సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళ ఆశీస్సులు ఎంతో